ఏంటి సంగతులు చెప్పాలి? అసలు ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేశారు? ఈ ట్రైబల్ కల్చర్ అంటే ఈ కల్చర్ ఎందుకు చూపించాలని అనిపించింది మీకు? అంటే ఇప్పుడున్నటువంటి సాంప్రదాయాలు, కట్టుబాట్లు వీటన్నిటితో పోల్చుకుంటే, మా గిరిజనులు ఉండే జీవన విధానం గాని, ఆహారపు అలవాట్లు గాని, కట్టుబట్ట గాని, చేసుకునే పండుగలు గాని అన్నీ కూడా కొంచెం విభిన్నంగా ఉంటాయి. సో, అందువల్ల నేను కూడా ఒక గిరిజనుడై ఉండడం వల్ల ఈ కల్చర్‌ని, మా సాంప్రదాయాల్ని, సంస్కృతుల్ని ఉన్నటువంటి సిటీ పీపుల్‌కి ఎక్కువగా చూపిద్దాము. మా లైఫ్ స్టైల్ ఈ విధంగా ఉంటుంది. ఇన్ని కష్టాలుంటాయి. మేము పండించే పంటల వెనక గాని, చేసుకున్న పనుల వెనక గాని, ఉండే కష్టాన్ని అంతటిని కూడా ఇప్పుడున్నటువంటి యువతకు గాని, పెద్దవారికి గాని ఏంటంటే కొత్తగా చూపించాలి. అంటే ఇప్పుడు అందరూ కూడా సినీ ఫీల్డ్‌లో పడి అంటే ఆ మూడ్‌లో చూడడానికి ఇష్టపడతారు. ఆ విధంగా నేను చూపించడానికైతే నా వీడియోస్ ద్వారా ప్రయత్నం చేస్తూ ఉన్నాను మేడం. బట్ మంచిగా సక్సెస్ అయ్యింది కదా మీ ఛానల్? మేడం అయింది మేడం. అంతా కూడా వ్యూవర్స్ దయ అండ్ కంటెంట్ కూడా చాలా బాగా రీచ్ చేసుకుంటున్నారు వ్యూవర్స్ అందరూ కూడా. యెస్. మామూలుగా మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు, ఇవన్నీ చూపించాలి అనుకున్నప్పుడు ఎక్కడో చోట ఇన్స్పైర్ అయ్యి ఉండాలి. అంటే మీరు వేరే యూట్యూబ్ ఛానల్ చూసి, వేరే కల్చర్స్ ఏమైనా చూసి, లేదంటే హైదరాబాద్ వాళ్ళు బ్లాగ్స్ చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, మనం కూడా చేద్దామన్నా, లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్న ట్రైబల్ కల్చర్ ఎవరైనా వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి చేయడం జరిగిందా? లేదు మేడం. నేనైతే కోవిడ్ టైంలో అంటే 2021 ఆగస్ట్ ఆ టైంలో యూట్యూబ్‌ని చూడడం మొదలుపెట్టాను. ఆ టైంలో చాలామంది కూడా అంటే చదువు తక్కువ ఉండి కూడా వీడియోస్ చేయడం ఇదంతా కూడా చూసిన తర్వాత ఒక యూట్యూబ్ మీద నేను ఒక పరిశోధనలాగే చేసుకున్నాను ఒక 1 ఇయర్ పాటు. ఓహ్ మై గాడ్! పరిశోధన చేసి అంటే వీడియో చేయాలంటే పెద్ద పెద్ద కెమెరాలు మన దగ్గర ఏమైనా ఉండాలా, లేకపోతే ఏ రకమైనటువంటి ఎక్విప్మెంట్ మన దగ్గర ఉండాలి అని నేనైతే చాలా సెట్ చేశాను. వీడియోస్ కూడా చూశాను. చూసిన తర్వాత మొబైల్ ద్వారా కూడా చేయొచ్చు అని నాకైతే తెలుసుకున్నాను. ఇన్స్పిరేషన్ ఎవరంటే ఇస్మార్ట్ నరేష్ వ్లాగ్స్ అని, ఇస్మార్ట్ వినోద్ వ్లాగ్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. తనది అక్కడ ఎమ్మిగనూరు అని చెప్పి, ఎమ్మిగనూరు కర్నూలు దగ్గర. రాయలసీమ. అబ్బాయి వీడియోస్ చూసిన తర్వాత మొబైల్ ద్వారా కూడా ఇంత అంటే మనం అంటే ఎంత చదివామనేది ఇంపార్టెంట్ కాదు, మనం ఏ విధంగా ఈ విధంగా కూడా వీడియోస్ చేయొచ్చు అనేది తెలుసుకున్నాను. అక్కడ నుంచి వీడియోస్ అనేవి నేను అలా స్టార్ట్ చేయడం మొదలెట్టాను. సో ఇస్మార్ట్ వినోద్ ఛానల్ కాస్త ఇస్మార్ట్ రవిగా మార్చి చక్కగా మీరు అక్కడ ఇన్స్పైర్ అయ్యారా? ఎస్ మేడం, అదే ఇన్స్పిరేషన్ నా ఛానల్లో కూడా. అందుకే ఆ టైంలో ఇస్మార్ట్ అని నేను యాడ్. మరి వినోద్ని ఎప్పుడైనా కలిసారా? లేదు మేడం, నేను ఎప్పుడు కలవలేదు, మాట్లాడలేదు కూడా. ట్రై చేశారు ఎప్పుడన్నా? లేదు, ప్రయత్నం అయితే చేయలేదు మేడం. ఎందుకంటే మాకు ఆయనకి చాలా దూరం. మాది పార్వతీపురం మన్యం జిల్లా. మా జిల్లా నుంచి కర్నూలు వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది, కష్టం కూడా. అందుకోసం ఎప్పుడు ట్రై చేయలేదు. అవును. ఈ వీడియో చూసినప్పుడు ఆయన అనుకుంటారు కదా, పోన్లే నా నుంచి ఇన్స్పైర్ అయ్యి ఒక మంచి ఛానల్ స్టార్ట్ చేశారు అని చెప్పి. ఎస్ మేడం గారు. సో రవి గారు ఏం చదువుకున్నారు మీరు? నాది BSc BEd అయిపోయింది మేడం. BSc BEd అయిపోయింది. అంటే ఇప్పుడు ఏమైనా టెట్ రాయడం, క్వాలిఫై అవ్వడం, డిఎస్సికి ఏమైనా ప్రిపేర్ అవ్వడం అలాంటివి జరుగుతున్నాయా? అంటే 2008లో నేనైతే గ్రూప్ 4 ప్రిలిమ్స్కి అయితే ప్రిపేర్ అయ్యి రాశాను. అంటే ప్రిలిమ్స్కి మెయిన్స్ గ్యాప్ వచ్చేసరికి వదిలేశాను అనమాట, చదవడం తగ్గించాను. అందువల్ల టెట్ డిఎస్ అవన్నీ కూడా రాశాం. కానీ మాకేంటంటే ట్రైబల్స్లో మాకు కూడా ట్రైబల్లో కూడా రిజర్వేషన్లో తేడా ఉంటుందన్నమాట. ఎస్టీలో సబ్ క్యాస్ట్ ఉపజాతులు కూడా ఉంటాయి. ఉపజాతులు బట్టి కూడా మాకేంటంటే ఆ యొక్క రిజర్వేషన్ పాయింట్స్ అనేవి ఉంటాయి మేడం. అందువల్ల ఏంటంటే ఎవరికైతే మా ఉపజాతిలో ఎవరికి ఎక్కువ రిజర్వేషన్ పాయింట్స్ ఉంటాయో వాళ్ళకి ఇస్తారన్నమాట ముందు ప్రయారిటీ. ఆల్రెడీ ఎస్టీకే మనకి రిజర్వేషన్ చాలా ఎక్కువగా ఇస్తారు. మనకి తక్కువ పాయింట్స్ ఉన్నా కూడా మనకి మంచిగా వాళ్ళకి జాబ్స్ వస్తూ ఉంటాయి. అవును మేడం. అందులో కూడా ఇందులో వేరియేషన్స్ ఉంటాయి. అందులో కూడా ఉంటాయి మేడం. సబ్ క్యాస్ట్ బట్టి రిజర్వేషన్ పాయింట్స్ అనేవి ఉంటాయి. దాన్ని బట్టి మనకి రాస్ట్ పాయింట్ కానీ అనాలిసిస్ కానీ అంతా కూడా చేస్తారు. ఓకే. ప్రస్తుతానికి ఓన్లీ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు, లేదంటే ఏమన్నా వర్క్ చేస్తున్నారు? నేను అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా చేస్తాను. ఎక్కడ? నాది పార్వతీపురం మన్యం జిల్లా, పార్వతీపురం హెడ్ క్వార్టర్స్ లోనే చేస్తున్నాను మేడం. అంటే దేని? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అవుట్ కాలేజా? లేదు, స్కూల్స్ మేము విజిట్ చేస్తూ ఉంటాము. ఓకే. CRMT అంటారు మేడం, CRMTగా వర్క్ చేస్తూ ఉంటాను. ఓకే. సో అది వర్క్ చేస్తూనే యూట్యూబ్ చేస్తాను. అవును మేడం. ఈ మధ్య తగ్గించేసారండి వీడియోస్ పెట్టడం అది.
తగ్గించడానికి కారణం ఏంటంటే మాకు వీక్లీ 1 డే అంటే సండేస్లో మాకు గ్యాప్ దొరుకుతుంది. ఓకే. ఆ సండేస్లో వీడియో చేయడానికి ప్లాన్ చేసుకుంటాం డే అంతా కూడా. మిగతా డేస్ అంతా వర్క్లో. మిగతా డేస్ అంతా వర్క్లో పడి అలా టైం అనేది అయిపోతుంటుంది. ఓకే. దానివల్ల ఇంకా మీరు వీడియోస్ చాలా తగ్గించేశారు. ఎస్, వీక్లీ 1 వీడియో ఉంటుంది. అది కూడా లెంతీగా పెడతాం. ఒక విలేజ్కి వెళ్ళామంటే స్టార్ట్ టు ఎండ్ పాయింట్ మొత్తం కూడా కవర్ చేసి అందులో ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో అది చూపించడానికి ప్రయత్నం చేస్తాం. మొత్తం చక్కగా మీరే ఎడిట్ చేసుకొని పెట్టేసుకుంటారు. ఎస్ మేడం, అవును మేడం. మీరే సెల్ఫ్ గా వీడియో తీసుకుంటారు, ఎవరినైనా హెల్ప్ తీసుకుంటూ ఉంటారా? ఎస్, ఈ మధ్య అయితే నేను సెల్ఫీగానే తీసుకుంటున్నాను. అంతకుముందు నాతో పాటు చాలా మంది హెల్ప్ చేయడానికి వచ్చేవాళ్ళు అనమాట. ఓకే ఓకే. స్టార్టింగ్ లో ఎస్. మీకు బాగా దగ్గరైన యూట్యూబర్స్ కానీ క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్స్ లో కానీ ఎవరైనా ఉన్నారా మీకు రిలేటెడ్గా ఉన్నారు మేడం. ఎవరు? నాకు విలేజ్ బాయ్ సిద్ధు అని నాతో కలిపి పనిచేశారు అబ్బాయి. తనతో పాటు మినీ ట్రైబల్ వాళ్ళు చిన్న అని మీతో మాట్లాడుంటారు. అలాగే మళ్ళా యూట్యూబ్ ద్వారా మనకి ఇక్కడ అరకులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొందరితో పరిచయాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు సీతక్క కానీ ఆనంద్ అన్న కానీ అరకు ట్రైబల్ కల్చర్ రాము అన్న వాళ్ళని కూడా కలిసాం. అవునా? అంటే సరదాగా, అంటే ఎప్పుడు అరకు వస్తే సరదాగా చూసి ఎంజాయ్ చేసి వెళ్దాం అనే కాన్సెప్ట్తోనే వస్తాము. ఎప్పుడు కూడా ఇక్కడికి వస్తే వీడియోస్ తీయాలి, చూపించాలి అనే వ్యూత్ అయితే రాము. ఎందుకంటే ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా మాలాంటి యూట్యూబర్సే, వాళ్ళ కష్టాన్ని కూడా మేము గుర్తించి నడుచుకోవాలి అంతే. సో మీ వేరే ఉంటుంది, అంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేసి కాకుండా మీ వేలో మీరు వీడియోస్ చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు మీరు చేసిన వీడియోస్లో ది మోస్ట్ సాటిస్ఫాక్షన్ అనిపించిన వీడియో ఏంటి? మోస్ట్ సాటిస్ఫైడ్ వీడియో విషసర్పాల మధ్య ఒంటరి కుటుంబం అని ఒక వీడియో ఉంటుంది మేడం. అది చాలా బాగా నచ్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో వాన పడిన తడవని గ్రామం అని చెప్పేసి అంటే ఒక పెట్టాను టైటిల్ అనమాట. ఆ ఊరు పేరు వానాబడి. దాన్ని ఆ విధంగా దానిలో అమర్చి ఆ విధంగా thumbnail పెట్టి అది అలా పెట్టడం వల్ల నిజంగా వానపడదా ఇక్కడ అని చూసి జనాలు మోసపోయారు. లేదు మేడం, మోసపోలేదు. thumbnail వాళ్ళు సరిగ్గా చూడలేదు. ఆ కింద కూడా ఉంటది మరొచ్చి. అదే మా కంటిని కూడా మీరు మోసం చేస్తున్నారు మీ తెలివితో. అది బాగుంది, అది కూడా ఒక టెక్నికే కదా. అంటే అక్కడ టైటిల్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆ ఊర్లో, ఆ వానాబడి అనే ఊర్లో వర్షం పడితే వచ్చే కొండ వాటర్ అంతా కూడా వరదతో వస్తుంది. ఆ సమయంలో వాళ్ళకి నీరు తాగడానికి కూడా పనికిరాదు. ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ ఆ బురద నీరు తెచ్చారంటే ఒక 2-3 రోజుల పూట ఎండలో పెట్టుకోవాలి, మళ్ళీ ఆరబెట్టుకోవాలి, అగ్గి పెట్టి వేడి చేసుకోవాలి. కాబట్టి ఆ ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో వానబడిన తడవని గ్రామం అని చెప్పేసి కింద మళ్ళీ ఆ ఉన్న పీపుల్ని యాడ్ చేస్తూ 100 గొంతుకుల ఆవేదన అని ఒక చిన్నది ఉంటుంది కనీ కనిపించినట్టు. సో అది అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తుంది. సో ఆ ఉద్దేశంతో అక్కడ ఆ విధంగా. బట్ thumbnails చాలా ఇంట్రెస్టింగ్ గా పెడుతూ ఉంటారు, కాన్సెప్ట్స్ కూడా కంటెంట్ కూడా బాగుంటుంది. ఓకే మేడం. సో మరి మీరు ఇవన్నీ రీసెర్చ్ చేస్తూ ఉంటారు, ఎక్కడ ఎలా ఉంది ట్రైబల్ కల్చర్, ఏది చూపిస్తే ఇంట్రెస్టింగ్ గా చూస్తారు జనాలు, ఎప్పుడు రొటీన్ బ్లాగ్స్ కాదు అని ఆలోచించి చేస్తూ ఉంటారా? ఎక్కడికి వెళ్తే అక్కడ ర్యాండమ్ గా వీడియోస్ చేసి? ర్యాండమ్ గా అంటూ ఉండదు మేడం. ఒకవైపు మేము వీడియోకి వెళ్ళామంటే అదే దారిలో ఇంకేమైనా ఉన్నాయా మనం చూపించడానికి అనేది ఒకటి అబ్జర్వ్ చేసుకుంటాము. నెక్స్ట్ రెండోది ఏంటంటే లాస్ట్ వీడియో ఏం చేసాము, ఇప్పుడేం చేస్తున్నాము, దానికి దీనికి వేరియేషన్ ఏం చూపించాలి అనేది అయితే మెయిన్ కాన్సెప్ట్ మేడం. అంటే నేను చేసే వీడియోలు ఎలా ఉంటాయంటే మిగతా మా వాళ్ళందరితో పోల్చుకుంటే నేను నాది కొంచెం క్లోజ్లో చూపిస్తాను. ఏదైనా కూడా క్లోజ్ షాట్లో చూపిస్తాను. ఉన్నంత ఫ్రేమ్ రేట్లో చక్కగా చూపించడానికి వివరించడానికి ప్రయత్నిస్తాను మేడం. అంతే, అది సరిపోతుంది. నా దానిలో ఉన్న సీక్రెట్ అయితే ఇంకేం లేదు. అదే సీక్రెట్ ఫార్ములా అయితే. సో మీ డ్రీమ్ ఏంటి అసలు, ఏం చేయాలనుకుంటున్నారు రవి గారు? అంటే యూట్యూబ్ ఫీల్డ్లోకి వచ్చారు, అటు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పటికీ ఒక డ్రీమ్ అనేది మైండ్లో ఉంటుంది కదా, జాబ్ కొట్టాలి లేకపోతే ఒక ఫ్యామిలీని సెట్ చేయాలి, ఇది చేయాలి అని. మీకేంటి డ్రీమ్ అంటూ? అంటే యూట్యూబ్లోకి వచ్చిందా అంటే యూట్యూబ్లోకి మెయిన్ రావడానికి రీజన్ ఏంటంటే ప్యాషన్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు?
ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా నీ